అనేది కూడా సిమిలర్ ఉంటుంది. డినామినేటర్ ఫంక్షన్ ఎస్ మైనస్ ఏ ఉంది, దాని యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఎస్ మైనస్ ఏ యొక్క డెరివేటివ్ ఎంత? ఏ డెరివేటివ్ 0, ఎస్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఈజ్ 1. ఈ దీని డినామినేటర్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 1 ఉంది పైన, అంటే డినామినేటర్ ఫంక్షన్ డెరివేటివ్ ఉంది కాబట్టి పైన దీని ఏం రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ రాసుకోవచ్చు కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎస్ నుంచి ఇన్ఫినిటీ వరకు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ ఇస్ 0, అందుకే మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ ప్లేస్లో మళ్ళీ ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, దెన్ ఇట్ విల్ బీ లాగ్ ఆఫ్ ఏమవుతుంది? ఇది ఎస్ మైనస్ ఏ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ మైనస్ ముందుకు వచ్చింది అనుకో, అప్పుడు లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ హోల్ పవర్ -1 విచ్ విల్ బికమ్స్ లాగ్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ, 1 by s minus a, log of 1 by s minus a. This is the final expression for the e power at divided by t, but the examiner questions will be coming. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంటుంది? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఏదైనా ఒక వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఎక్స్పెక్టెడ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ హియర్ సెక్షన్. ఇక్కడ ఈ వాల్యూస్ని చేంజ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ రిమెంబర్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది బేటా, రైట్? So this is multiplication with t and divide with t type of questions you might be experienced from your examination. So okay, so this is enough to discuss about the multiplication with t and divide with t beta. That's it. So okay, the now discussion is derivatives and integrals of f of t. There is a second part of the discussion here, derivatives and integrals of f of t, integrals and derivatives of f of t beta here. సో డిఫరెన్సియేషన్ అంటే ఏంటి బేటా? డి బై డిటి ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ అనుకుంటున్నా, ఇది డెరివేటివ్. సో నెక్స్ట్ డి బై డిటి స్క్వయర్ డి స్క్వయర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నా. నెక్స్ట్ డి బై డిటి క్యూబ్ బై డి క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ టీ. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తున్నాం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? టీలో ఉన్నాయి. నీకు అవుట్పుట్ ఎలా రావాలి? అవుట్పుట్ షుడ్ బీ ఇన్ ఎస్లో రావాలి. సో ఫస్ట్ ఇక్కడ డెరివేటివ్ 1 ఉంది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ విత్ ఎస్ పవర్ 1. సో ఇక్కడ డెరివేటివ్ ఎంత ఉంది? సెకండ్ ఉంది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎస్ పవర్ 2. అండ్ ఇక్కడ డెరివేటివ్ 3 ఉంది కాబట్టి ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎస్ పవర్ 3 బెటా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్, దెన్ ఇట్ విల్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫ్ ఆఫ్ ఎస్, and it will be multiplied with f of s, and then also it will be multiplied with f of s beta, second. And third one is you have to make the minus. So whatever the power is there, that will be reduces by 1, that means s power 0. So you have to write the initial condition. F of s initial condition is f of 0, first initial condition, and then s square is there, s power 1 will be coming, s power 1 will be coming. That is the reason you have to return first its initial condition f of 0, then minus s power 2 will become, so f of 0, right? సో ఇక్కడ నీకు ఏంది? నెక్స్ట్ నీకు ఏ టర్మ్స్ రాదు, ఎందుకంటే s పవర్ 0 అయింది కాబట్టి ఇట్ ఈస్ కొలాప్స్డ్. మళ్ళీ ఇక్కడ s పవర్ 0 రాలేదు కాబట్టి నెక్స్ట్ వీ కంటిన్యూయింగ్. సో మైనస్ s పవర్ 0 ఇంటూ f ఆఫ్, దీనికి ఫస్ట్ డెరివేటివ్ తీసుకోవాలి, f డాష్ ఆఫ్ 0 బెటా. ఇక్కడ చూడండి. సో దీని యొక్క నెక్స్ట్ కంటెంట్ ఏమవుతుంది? దీన్ని రెడ్యూస్డ్ బై పవర్ 1 అంటే ఎస్ పవర్ 1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అవుతుంది. సో నెక్స్ట్ దీనికి ఏముండదు, నెక్స్ట్ దాని యొక్క ఎక్స్టెన్షన్ టర్మినాలజీ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? దాని పవర్ ఆల్రెడీ ఎస్ పవర్ 0 అయిపోయింది. ఇక్కడ ఎస్ పవర్ 0 కావాలి కాబట్టి ఏం తీసుకున్నాం? ఎస్ పవర్ 0 ఇంటూ ఏమవుతుంది? ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ డాష్ అయిపోయింది, నెక్స్ట్ ఏమొస్తుంది? ఎఫ్ డబల్ డాష్. సో నెక్స్ట్ ఏం వస్తుంది? ఒకవేళ ఇది కాకుండా ఎఫ్ ట్రిపుల్ డాష్ కూడా వస్తుంది. ఇఫ్ ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ఎస్ పవర్ 4, ఇది ఫోర్త్ డెరివేటివ్ అయితే వస్తుంది ఇది. సో దిస్ ఇస్ అబౌట్ ది, ఇది ఏంటంటే బేటా, ఇది ఈ పర్టికులర్ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందంటే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీకి సంబంధించిన కాన్సెప్ట్ అది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ డెరివేటివ్స్ ఈజ్ కంప్లీటెడ్. దీంట్లో ఇంతవరకు నేర్చుకోండి. దీని గురించి నేను ఇంకా డీటెయిల్ అండర్స్టాండింగ్ కోసం నేను దేంట్లో చెప్తానంటే, మీకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ యూటీ ఎల్టీ అప్లై చేసి
ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనే దాంట్లో మీకు ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను దాంట్లో. ఓకేనా, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. దెన్ కమ్ టు హియర్ ఇంటిగ్రల్స్. ఈ ఇంటిగ్రల్స్ అంటే ఏంటిది? లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఏ, నేను ఇంటిగ్రల్స్ తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ ఇంటిగ్రల్ ఫ్రమ్ 0 to t ఉంది బేటా, 0 to t ఉంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ, ఇక్కడ 0 to t ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది 0 to ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఇది వర్తించదు. దాన్ని మనం అప్లికేషన్స్లో డిస్కస్ చేయాలి. మరోసారి చెప్తాను వినండి. లిమిట్స్ 0 to t ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకేనా, 0 to t ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటూ dt, దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ డివైడ్ విత్ ఎస్ బేటా. ఓకేనా, సపోజ్ టు ఇంటిగ్రల్ 0 to t e power of minus 2t into sin t ఉంది. వాట్ ఈస్ దిస్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాడు. ఫస్ట్ దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? 1 by s plus 2 whole square plus 1 square divided by of, ఈ డినామినేటర్ అనేది ఎస్తో డివైడ్ అయిపోతుంది. ఇంటిగ్రల్ 0 to t ఉంది కాబట్టి డివైడ్ విత్ ఎస్. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆన్సర్ 1 by s ఇంటూ s plus 2 whole square plus 1 उसका होल्स वैल्यू. दिस इज द आंसर बेटा, దట్ ఈస్ ఆన్సర్. సో యూ కెన్, మీరు ఏది అంటే డివైడ్ విత్ ఎస్ అనేది ఎప్పుడు వస్తుంది మనకు? 0 to t మధ్యలో వస్తుంది. అంటే ఇదే కాన్సెప్ట్ని మనం రిలేటివ్లో ఏం చదువుతామంటే ఎఫ్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఎస్ అనే దానికి ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇంటిగ్రల్ చేయాల్సి వస్తుంది. సిమిలర్గా మల్టిప్లికేషన్ విత్ ఎస్ అంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది? డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు మళ్ళీ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ చదువుతారు. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. సో డివైడ్ విత్ ఎస్ అనేదాన్ని మీరు రైట్ సైడ్లో తీసుకుంటే అప్పుడు అది ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ అని అర్థం. దాని మీనింగ్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ నేను చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ టీ డిటీ అంటేనో డివైడ్ విత్ ఎస్ ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని దాన్ని డివైడ్ విత్ ఎస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రల్స్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, అది మీరు పక్కా అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో లాస్ట్ టైం ఫైనల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ ఉందమ్మా. దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? ఇప్పుడు దీనికి ఉన్న ప్రీవియస్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏంటిది 0 నుంచి వెళ్ళి ఇన్ఫినిటీకి వెళ్తుంది, టీకి వెళ్తుంది. ఇక్కడ 0 నుంచి వెళ్ళి ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ టీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతుందో అది చేయండి ఫస్ట్, ఎఫ్ ఆఫ్ ఎస్. బట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హియర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ 0. అంటే ఫస్ట్ ఎస్ 0 ఎస్ ఏమవుతుందంటే చేయలేము. ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎగ్జాంపుల్, సో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ సైన్ ఆఫ్ 3t ఉంది బెటా ఇంటూ డిటీ ఉంది. సో దీని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఇది ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ అంటాం. సో వీ హ్యావ్ ఏ సిలబస్, ఈ సిలబస్లో మనకు ఉంది ఆల్రెడీ. సో మీరు ఒకసారి చూస్తే, సో ఫస్ట్ షిఫ్టింగ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ యూజింగ్ ఎల్టీ అప్రోచ్ బెటా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ, ఇదే కాన్సెప్ట్ని మనం ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తాం? 0 to ఇన్ఫినిటీ. ఇది కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది. సో చూడండి ఇక్కడ, సో దిస్ ఇస్ 0 to ఇన్ఫినిటీ. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ 3t అంటే 3 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ విల్ బీ 9. బట్ ఎస్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 3 డివైడెడ్ బై 0 స్క్వేర్ అంటే 0, 9 అంటే ఏమవుతుంది? ఇక్కడ 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. 100% ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్స్ 100% వస్తాయి ఎగ్జామ్లో, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ది మల్టిప్లికేషన్ విత్ టీ, డివైడ్ విత్ టీ, integration of f of t and derivative of f of t. These formulas are very important for examination, right? Okay beta, so this concept whatever it is there, so it is completed. Then we can go for the unit step function. That unit step function we have to discuss here. So before that we have some
going to be some break. I will continue the same session. Thank you so much.